హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కొత్త ఇంట్లోకి వచ్చేసాం అనమాట. ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పాను కదా. అదేంటంటే ఇల్లు ఖాళీ చేసే ముందు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయండి. అయినా అవన్నీ ఎదుర్కొని స్ట్రాంగ్గా నుంచో నేను ఇంకైతే ముందుకైతే వచ్చేసాను అనమాట. మనం ప్రతి ఒక్క విషయానికి స్పందించుకోకూడదు. సో ఈ విషయానికి ఎందుకు స్పందిస్తున్నానంటే, నేను ఒక విషయంలో చాలా బాగా హర్ట్ అయ్యాను అనమాట. అదేంటంటే పర్సనల్గా హర్ట్ అయ్యాను. సో ఈ వీడియో వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. అందుకే ఈ వీడియో వాళ్ళకి మాత్రమే. మీకే చెప్తున్నానండి, అనవసరంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. మీరు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను. నిజంగా మీరు ఎంత చెడ్డవాళ్ళో నేను ఇల్లు ఖాళీ చేసే ముందే తెలిసిందనమాట. ఎందుకు మీరు అలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే తెలీదు. అది మంచి అలవాటు కాదు. నేను మీకు చెప్పే అంతటి దాన్ని అయితే కాదు. మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు. అయినా మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు, మీ ప్రవర్తన అసలు నాకు ఏం నచ్చలేదండి. నిజంగా చెప్తున్నాను. ఈ వీడియో మీరే చూస్తారనుకుంటున్నాను. మీకోసం చేస్తున్నాను అనమాట ఈ వీడియో. మీ పద్ధతులు మార్చుకుంటే చాలా మంచిది. మీ వాల్యూ పోగొట్టుకుంటున్నారు. మీరు మాట్లాడిన మాట జనాలకు తెలియపోయినా నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు నా వీడియోలు ఫార్వర్డ్ చేయడాలు కానీ, ఈ స్టేటస్లు పెట్టడాలు కానీ అలాంటివి చేశారంటే బాగుండదన్నమాట. నేను అసలు ఆ వీడియోలో చేయకుండా చెప్పకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడగలను. కానీ మా వారు వద్దు అని చెప్తేనే నేను ఆగాను అనమాట. సో మా వారికి వాల్యూ ఇచ్చి నేను సైలెంట్గా ఉన్నాను కదా, ఏం చేయలేదు, ఎన్నైనా అనొచ్చు అని చెప్పేసి చాలా అన్నారు మీరు. అయినా అది జనాలకు తెలియదేమో. బట్ మీరేంటో మీకు తెలియపోయినా బయట అందరికీ తెలుసు. మీ ప్రవర్తన, మీ ఆలోచనలు ఎలాంటివి కూడా తెలుసు. మీరు నిజంగా చాలా దిగజారుతున్నారనమాట. మీ ఆలోచనలు మార్చుకోండి. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మంచిగా వాడుకోండి. ఇలాంటి చెత్త విషయాలకి, చెత్త మాటలకి మాత్రం వాడుకోవద్దు. అసలు మీ వయసు దగ్గర మాటలే మీరు మాట్లాడలేదు. అంత పెద్ద వయసులో ఉండి కూడా ఏం మాట్లాడాలి, ఎవరిని ఎలా అనాలి అది కూడా ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నిజంగా నాకు ఈ వీడియోలో మీ గురించి చెప్పడం కూడా ఇష్టం లేదు. బట్ ఎందుకంటే ఇంకా నేను ఇక్కడతో స్టాప్ చేయాలన్నమాట ఈ విషయాన్ని. సో ఇల్లు మారాను. ఇక కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అలాంటి విషయాలన్నీ తలుచుకోకూడదు. సో అందుకని ఒక్క వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అనమాట. మీరు మీ ప్రవర్తన మార్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నేను గట్టిగా కూడా మీకు చెప్పొచ్చు. అయితే నేనైతే చెప్పదలుచుకోలేదు. గట్టిగా కూడా నా వాయిస్ రేస్ చేయొచ్చు. కానీ నేనైతే రేస్ చేయట్లేదు. ఎందుకంటే అది మీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాను అనమాట. అది నా లైఫ్లో ఫస్ట్ టైము మీలాంటి వాళ్ళని చూశాను. ఇంకా ఎప్పుడు ఎవరి దగ్గరైనా ఎలా ఉండాలి ఏంటనేది నాకు బాగా నేర్పించారనమాట. మంచితనంలో ముంచేశారు. ఈ వీడియోలో ఎంతకంటే కూడా గట్టిగా నేను మీ గురించి చెప్పొచ్చు, కానీ చెప్పదలుచుకోలేదు. అది మంచిగా యాక్టింగ్ చేసి, మంచిగా నటించి జనాల ముందు మెప్పు కోసం మెప్పు పొందుకోవాలని చూస్తున్నారు. అది మంచి అలవాటైతే కాదు, మార్చుకోండి. మీకు అనిపించచ్చేమో మేము మంచిగా యాక్టింగ్ చేస్తున్నాము, మంచిగా ఉంటున్నాము అని చెప్పేసి. కానీ ఎదుటి వాళ్ళకి తెలుసు అది యాక్టింగ్, అదంతా నటన అని చెప్పేసి. ఇప్పటికైనా మార్చుకోండి మీ పద్ధతి, మీ ఆలోచనలు కొంచెం బాగుపడతారు. అర్థమైందా? ఇంకొకసారి వేరే వాళ్ళ గురించి చెప్పే అంత స్కోప్ కూడా నేను మీకు ఇవ్వకుండా నేను చేయగలను ఈ వీడియోలోని. కానీ నేను అసలు మీ గురించి చెప్పదలుచుకోలేదు. మీ గురించి చెప్పాలన్నా, మీ గురించి ఆలోచించాలన్నా చాలా ఇరిటేషన్ వస్తుంది నా మీద. నాకు ఇచ్చి ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు నా ఛానల్లో వీడియో చేయడం, మళ్ళీ వీళ్ళ గురించి చెప్పడం అని చెప్పేసి. మొన్న కూడా ఇలాగే మీ గురించి చెప్పినందుకు మా బ్రదర్ ఒక అన్నయ్య అన్నారు, వేస్ట్ వాళ్ళ గురించి వేస్ట్గా ఎందుకు చెప్పడము, అలా చెప్పకు, వేరే వాళ్ళు మనం చెప్పినా అట్లాగే చేస్తుంటారు, మనుషుల బిహేవియర్ అంతే అని చెప్పారనమాట. అయినా ఎందుకో నాకు ఈ వీడియోలో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఇప్పటికైనా మీ బిహేవియర్, మీ ఆలోచనలు మార్చుకోండి. మీ వయసు దగ్గర పనులు, మీ వయసు దగ్గర ఆలోచనలు ఆలోచించండి. ఎవరు పడితే వాళ్ళని ఇలా అలా అనమని విమర్శించకండి. ఎందుకంటే అది మంచి అలవాటైతే కాదు. మళ్ళీ మీరేదో పెద్ద భక్తులు అన్నట్టు చేస్తారు కదా, అది బయట వాళ్ళకి తెలియపోయినా దేవుడికి తెలుసు మీరేంటని చెప్పేసి. వేరే వాళ్ళని బాధ పెడితే దానికంటే డబుల్ శిక్ష ఇస్తాడు. ఆల్రెడీ మీరు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకా ఇంకా మీ గురించి చెప్పిన వేస్ట్ అని నాకు అర్థమైంది. పెంట మీద రాయిస్తే తిరిగి మన మొహం మీద పడిద్ది అంటారు. మీరు అంత నీచులు అనమాట. ఇంకా మొత్తానికి వీడియోలోకి వస్తే, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా. ఇంకొక వీడియోలో ఇలాంటి వాళ్ళ గురించి అయితే ఇంకా మాట్లాడను. బాయ్ ఫ్రెండ్స్.